జై నృసింహ. అహోబిలమఠ యోగాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం గద్వాలకు స్వాగతం. యావత్ హిందూ సోదరులకు ఒక గొప్ప శుభవార్త. ఈ నెల శ్రావణ మాసంలో వస్తున్నటువంటి 19వ తారీఖు స్వామి నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్ర సందర్భమున నృసింహస్వామి పూర్ణ దీక్ష ఇవ్వబోతున్నారు. ఈ పూర్ణ దీక్ష ఆడమగ ఎవరైనా స్వీకరించవచ్చు. ఈ పూర్ణ దీక్ష నియమాలు ఏమిటంటే, మొదట ఈ పూర్ణ దీక్షకు గాను వస్త్రధారణ వచ్చేసి పసుపు లేదా గంధముతో కూడినటువంటి వస్త్రములు వేసుకోవాలని. రెండవది, దీక్ష పట్టిన నాడు మీకు తులసి మాలలు ఇస్తారు. మీకు ఎలా పూజ చేసుకోవాలి నరసింహస్వామికి ఉదయం సాయంత్రము చెప్తారు. అయితే చాలామందికి ఒక అనుమానం ఏమిటంటే, నరసింహస్వామి అనగానే ఉగ్ర నరసింహస్వామి అనుకుంటారు. కాదు, ఈ దీక్ష యోగా నరసింహస్వామి దీక్ష. కాబట్టి ఆ దీక్ష పట్టేనాడే మీకు చక్కగా ఒకటే ఒక కోరిక మీద మీరు దీక్ష పట్టుకోవచ్చు. అలా 21 రోజులు దీక్ష పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 21వ రోజు నాడు ఇరుముడులు తీసుకొని మీరు యాదగిరిగుట్ట కానీ ఇంకా అహోబిలం కానీ లేదా మన గుడి అందే 32 ప్రదర్శనములు చేసి ఆ ఇరుముడులను స్వామికి సమర్పించవచ్చు. అయితే ఈ దీక్ష పట్టడానికి నియమాలు చాలా చాలా స్వల్పమైన నియమాలు ఉన్నాయి. ఉదయం సాయంత్రం పూజ, అంటుముట్టు లేనటువంటి వంట, అంటే మీరు శుచిగా చేసుకొని తినడము లేదా మీ భార్య శుచి అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే వంటను స్వీకరించడం, ఆమె చేసిన వంట తినడం. తర్వాత ఎక్కడికి వెళ్ళినా నృసింహాన్ని సంబోధించడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నరసింహస్వామి తిరుమంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ నరసింహస్వామి తిరుమంత్రాన్ని ఎప్పటికీ కూడా మనస్సునందు ధ్యానం చేస్తూ ఉండడము. వీలు కుదిరినప్పుడంతా, మనము పొద్దున్న లేస్తే మన పనుల్లో ఉంటాం, అయినప్పటికీ పనుల్లో కాకుండా కొంత మనసుకు వీలు చిక్కినప్పుడల్లా జపం చేస్తూ ఉండడం. ఉదయం సాయంత్రము 40 నిమిషాలు మాత్రమే పూజ. అది కూడా ఉదయం ప్రాతఃసంధ్య, సాయం సంధ్య. మరీ ఉదయం కాదు, మరీ సాయంత్రం కాదు. మరీ ఉదయం 6 గంటల ప్రాంతంలో పూజ, సాయంత్రము 7 గంటల ప్రాంతంలో పూజ. 40 నిమిషాలు చేసుకోవడము, జపం చేసుకోవడము, అన్నం ఒకటే పూట తినడము, మిగతా పూట్ల వేరే రకమైనటువంటి ఫలహారాలు తినడం, వెల్లుల్లి ఉల్లిపాయ లేని తిండి తినడము, రోజుల పాటు రాత్రిపూట పడక లేకుండా చాప మీద పడుకునే ప్రయత్నం చేయడం. ఇంతకు మించి వేరే నియమాలు ఏమీ లేవు. స్వామి యొక్క పురాణాల ప్రకారం, స్వామి యొక్క నృసింహ పురాణం ప్రకారము, లక్ష్మీతంత్రం ప్రకారము చెప్తున్నటువంటి విషయాలు. ఈ విధంగా నరసింహస్వామి దీక్ష పట్టుకొని మీరు ఉరుకుంద ఈరన్న స్వామి దగ్గరికి వెళ్ళి కూడా మీ యొక్క ఇరుములు సమర్పించవచ్చు. ఉరుకుంద ఈరన్న స్వామి యోగా నరసింహస్వామి యొక్క అంశ, చిన్నదైనటువంటి అంశ. కాబట్టి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క దీక్ష మీరందరూ పొందే ప్రయత్నం చేయగలరని భావిస్తూ 19వ తారీఖు ఉదయం 10 గంటలకు దీక్ష ఇస్తున్నారు. ఇక్కడ దీక్షా వస్త్రాల గురించి, మిగతా వివరాల గురించి మీరు ఫోన్ చేయవచ్చు. ఈ దీక్షకి ఎక్కువ ఖర్చు ఉండదు, కేవలం వస్త్రాలు మీరు కొనుక్కోవాల్సినవే. ఇక్కడ నుండి మీకు స్వామి యొక్క చెంత ఉంచి మంత్రించినటువంటి మాలలు మీకు ధరింపజేస్తారు. 21 రోజులు, ఆ 21 రోజులు మీరు చక్కగా స్వామి యొక్క మంత్రదీక్ష పొంది మీరు ఆ యొక్క కోరిక కోసం దీక్ష పట్టుకుని నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీకు కలిగి మీరు అనుకున్న కోరిక నెరవేరేటువంటి మార్గాన్ని స్వామి మీకు సూచిస్తారని తెలపడానికి సంతోషపడాలు. కింద నా ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మీకు అనుమానం ఏమున్నా సమాచారం కోసం నాకు ఫోన్ చేయవచ్చు. జై నృసింహ.